నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక త్రివేణి సంగమం. రచన ఇసుకపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. ఇక కథలోకి వెళితే, నేను అలహాబాదు వెళ్ళటానికి కారణం ఏమైనప్పటికీ ఇటార్సీ స్టేషన్లో 4 గంటలు ఆగటానికి కారణం మాత్రం కాశీ ఎక్స్ప్రెస్ లేట్ అవటమే. వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి కుర్చీలో చేరగలబడ్డాను. అసలే ప్రయాణం అలసట, అంతకంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంది. కళ్ళు తెరుచుకుని ఉంటే కనిపించినవన్నీ కళ్ళు మూసుకోగానే కనిపిస్తున్నాయి. అందుకనే కళ్ళు తెరుచుకునే వచ్చేపోయే ప్రయాణికులను చూస్తూ కూర్చున్నాను. ఇంతలోకి క్షణంలో బొర్రమీసాలైన పెద్ద శరీరాన్ని మెల్లిగా ఈడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఓ పుస్తకం, పెన్సిలు నా ఎదురుగా ఉన్న గుండ్రని బల్ల మీద పెట్టి, ఎక్కడి నుంచి రాక, వెళ్ళేదెక్కడికి, టికెట్ నెంబరు, పేరు వగైరాలు రాయమని హిందీలో అన్నాడు. నేను రాయగానే సెల్యూట్ చేశాడు, నా వైపు అతి వినయంగా చూస్తూ. దీని అంతరార్థం అందరికీ తెలుసు. ఈ జీవితమే పెద్ద రైలు. ప్రతి ప్రయాణికుడు తాను దిగాల్సిన స్టేషను రాగానే దిగిపోతాడు. ఈ 4 రోజుల భాగ్యానికి ద్వేషాలు, అసూయ ఎందుకు? మానవులంతా ఒక్కటే అనే గీతం హిందీలో పాడుకుంటూ కాషాయ వస్త్రాలు కట్టుకున్న వ్యక్తి ఆ వెయిటింగ్ రూమ్ అంతా తిరుగుతున్నాడు. శ్మశాన వైరాగ్యం అంటిపెట్టుకున్న నాకు ఆ గీతంలో ఎంతో అర్థం స్ఫురిస్తుంది. మనసు వికలమైపోయింది. ఆ గీతాన్ని వింటూ ఆయన వంకే చూస్తున్నాను. ధర్మం చెయ్యండి, మీకు భగవంతుడు మేలు చేకూరుస్తాడు. ధర్మం వేయకపోయినా మీకు భగవంతుడు మేలు చేకూర్చాలనే కోరుకుంటాను అన్నాడు ఆ సాధువు స్వచ్ఛమైన హిందీ భాషలో. మొట్టమొదటి మాటకు మెదలకుండా ఊరుకున్న ప్రయాణికులు రెండో వాక్యం వినబడగానే జేబుల్లోకి చేతులు పోనిచ్చారు. నేను ఓ ప్రయాణికునేగా. వెయిటింగ్ రూమ్ ద్వారం ముందర ఓ స్టూల్ మీద తాఫీగా కూర్చుని ఆ బుర్రమీసాలైన లోపలికి బయటకు వెళ్లే ప్రయాణికులను సోదా చేస్తున్నట్టుగా చూస్తున్నాడు. ఎక్కడి నుంచో ఓ రైలు వచ్చేసి కర్కశంగా చప్పుడు చేస్తూ ఆగిపోయింది. ఇట్టే ప్లాట్ఫారం అంతా జనంతో నిండిపోయింది. వెయిటింగ్ రూమ్లో ఖాళీ అయిన కుర్చీలు భర్తీ అయిపోయినాయి. మళ్లీ రూమ్ అంతా కిటకిటలాడిపోతుంది. ఆ లావుపాటి మనిషి తొణక్కుండా అట్లాగే నింపాదిగా ప్రతి ప్రయాణికుని దగ్గరకొచ్చి పుస్తకాన్ని నింపేస్తున్నాడు. నేను మూలగా కుర్చీలో కొంచెం ఏటవాలుగా కూర్చున్నాను. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాల్ని చిందరవందరగా ప్రసరింపచేస్తున్నాడు. ఓ సూర్యకిరణం కిటికీలోంచి దూసుకుని వచ్చి చప్పున నా కంట్లో పొడిచింది. కనురెప్పలు టపటపామనిపిస్తూ మొహం చిట్లించుకుంటూ కొంచెంగా తలెత్తి చూశాను. ఒక అమ్మాయి ఓ సూట్ కేసు పట్టుకుని హ్యాండ్ బ్యాగ్ను చేతికి లూజుగా తగిలించుకుని చకచక ప్లాట్ఫారం మీద నుంచి మా వెయిటింగ్ రూమ్లోకి వస్తున్నట్టు చూశాను. ఆమె నడక స్పీడ్ చూస్తుంటే గాబరా పుట్టినట్టయింది. చప్పున ఒళ్ళు గల్దరించింది. కళ్ళు బాగా తెరిచి వింతగా చూస్తున్నాను. క్షణంలో వెయిటింగ్ రూమ్లోకి వచ్చి పడింది. ఆమె కళ్ళు చక్రాల్లా తిరుగుతూ రూమంతా గాలించేసినాయి. ఆ అమ్మాయి కళ్ళు ఇట్టే నిలిచిపోయినాయి. నా వంక చూస్తున్నట్లనిపించింది. అనిపించటమేమిటి, నా దగ్గరికే తుఫానులాగా వచ్చేసింది కూడా. నేను గతుక్కుమన్నాను. ఉక్కిరి బిక్కిరి అయినట్లనిపించింది. అందులో ఆడవాళ్ళంటే అసలే భయం నాకు. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఆర్ యు గోయింగ్? అతి నాజూకుగా అడిగింది. అలహాబాద్ అక్షరాలు విడదీసి అన్నాను. ఓ, కళ్ళు పెద్దవి చేసి తల పైకెత్తి కాళ్ళ బొటన వేళ్ల మీద నిలబడింది. ఆ సంతోషాన్ని చూస్తుంటే చప్పట్లు కొట్టి డ్యాన్స్ చేస్తుందేమో అనిపించింది. ఇంకా నయం, ఎందుకు వెళుతున్నారని అడిగింది కాదు. కారణమేమిటో చెబితే మోర్చిపోయేది. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు అలహాబాద్. ఇంత మోహం చేసుకుంది. అయితే ఏమిటి అనుకున్నాను మనసులో. సూట్ కేస్ అక్కడ పెట్టేసింది. ఊళ్ళోకి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. ఈ సూట్ కేస్ చూడండి కాస్త ప్లీజ్, ప్రాధేయపడ్డట్టుగా రిక్వెస్ట్ చేసింది ఇంగ్లీషు భాషలో. ఇంకా నా నోటి వెంట మాట రాకమునిపే గిర్రున వెనక్కి తిరిగి ముందుకు సాగిపోయింది. నా నిజాయితీ మీద ఆ అమ్మాయికి అంత నమ్మకం ఎందుకు కలిగిందో నాకు తెలియదు. ఆ సూట్ కేసుని కాపలా కాయాల్సిన అవసరం నాకేమిటో అంతకంటే అర్థం కాలేదు. కాసేపు తటపటాయించి సమాధానపడ్డాను. మెల్లిగా దాన్ని నా కుర్చీ వెనక్కి లాగి దాని మీద నా బ్యాగ్, ఇంకో పాత సంచిని పెట్టాను. ఎట్లాగైనా నా సామాను ఇంకొకరికి అప్పగించి అటు ఇటు వెళ్లే పరిస్థితి కాదు. ఈ సూట్ కేసు ఇక్కడుంటే నాకేం నష్టం లేదు అనుకున్నాను. మెరుపులాగా ఆ అమ్మాయి ఇట్టే వచ్చి పడింది. మళ్ళీ నా వంక చూస్తూ మొహం వెడల్పు చేసి చిరునవ్వుతో సారీ అంటూ సూట్ కేస్ తాళం తీసింది. లోపల ఏవో ఫిల్మ్ మ్యాగజైన్లు కనిపించాయి. బట్టలడుగు నుంచి ఓ గాజు తీసి చేతికి వేసుకుంది. నాకు చూపించింది. ఆ గాజు తీసుకోవటానికి వచ్చినట్టు నేను తెలుసుకోవాలని. అంత బింకంగా ఉండటం సభ్యత కాదేమోనని
ఓ ఐసీ అన్నాను. ఆమె చిరునవ్వుకు రెస్పాన్స్గా పెట్టె మూత సొరుగులోంచి 2 ఫోటోలు కింద పడ్డాయి. నేను చూడకూడనివి చూశాను. ఇహ ఒకసారి చూసిన తర్వాత కళ్ళు గట్టిగా మూసుకున్నా ఒకటే, తెరిచినా ఒకటే. నా వంక ఊరకంటితో సిగ్గును అభినయిస్తూ చూస్తూ మెల్లిగా చేత్తో ఆ ఫోటోని బట్టచాటు చేసుకుని పైకి తీసి ఆ పెట్టెలో కుక్కేసింది. గబాలున తాళం వేసి నిటారుగా నిలబడి చకచకా ముందుకు సాగిపోయింది. నా మనసంతా గజిబిజైపోయింది. పవిత్రమైన కార్యానికి దీక్షగా నేను బయలుదేరటమేమిటి? ఈ అమ్మాయి ఎవరో వచ్చి నా మూడ్ అంతా చెడగొట్టటమేమిటి? అసలు నేను మొదట్లోనే చెప్పాల్సింది, నీ పెట్టె కాపలా కోసం ఇక్కడ కూర్చోలేదని. ఇప్పుడేమనుకుంటే ఏం లాభం? చాలాసేపు కుర్చీలో కూర్చోవటం వలన కాళ్ళు పీకిపోతున్నాయి. వెయిటింగ్ మహాకష్టం. దేనికోసమో నిరీక్షిస్తూ కూర్చోవటం సహించరానిది. 3 గంటలు కూర్చున్నా ఏమనిపించలేదు, కానీ ఇంకా గంట ఆగాలనేటప్పటికీ మహా చిరాకుగా ఉంది. బద్ధకంగా లేచి నిలబడ్డాను. కాళ్ళు తిమ్మిర్లు ఎక్కినాయి. కాళ్ళు విదిలించేసి సామాన్లు భద్రంగా కుర్చీ పక్కకు నెట్టేసి మాటిమాటికి వెనక్కి చూస్తూ ఎదురుగా ఉన్న టీ స్టాల్ దగ్గరకు వెళ్ళాను. నా సామాను ఓ కంట కనిపెడుతూనే ఉన్నా. టీ తాగుతున్నాను. టైం చూసుకున్నాను. అలహాబాద్ బండి వచ్చే వేళ కూడా అవుతుంది. ఆ అమ్మాయి వచ్చే వేళ కూడా అవుతుంది. వస్తే ఏంలే రాని. అయినా నాకెందుకు? నా మనస్సులో చెలరేగిన ప్రశ్నలు ఏవీ కూడా అడగదలుచుకోలేదు. ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోయినా నాకేమీ దిగులు లేదు. నాకెవ్వరూ లేరు. నేను ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాను అని ఓ ప్రశ్న ఆమె గారు సమాధానం చెప్పినా నాకు ఒరిగిపడేదేమీ లేదు. నాకెవ్వరూ లేరు, మీతోనే వస్తానంటూ కూర్చుంటే అది మహాప్రమాదం. మనం మెదలకుండా ఊరుకోవటం చాలా ఉత్తమం. ఆమె ఏదైనా అవకతవకగా ప్రశ్నలేస్తే చలాకీగా సమాధానమిచ్చే పరిస్థితుల్లో లేను. అలాంటప్పుడు ఎందుకొచ్చిన మదన అని నాలో నేనే కొన్ని ప్రశ్నలు, వాటిని మోడల్ ఆన్సర్ అన్నిటినీ కూడబలుకుని మెదలకుండా ఊరుకున్నాను. నేను ఎక్కడెక్కడికో ఊహల్లోకి పోయి మళ్ళీ వెయిటింగ్ రూమ్ దగ్గరకు తిరిగి వచ్చేటప్పటికి ఓ కానిస్టేబుల్, ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారో ఏమో వెయిటింగ్ రూమ్లోకి ప్రవేశించారు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారో ఓ కంట కనిపెడుతూనే ఉన్నా. ఒక్కసారి ఇద్దరు గిర్రున తిరిగారు. వెయిటింగ్ రూమ్ అంతా వాళ్ళ కళ్లకు కట్టేసినట్టయిపోయింది. ఎవరినో ఒకరిద్దరిని ఏవో ప్రశ్నలు వేస్తున్నట్టున్నారు. వాళ్ళు చెప్పిన సమాధానాలు విని మెదలకుండా ఊరుకున్నారు. తీరా వెళ్ళి నేను కూర్చున్న కుర్చీ దగ్గర నిలబడ్డారు. వాళ్ళ కళ్ళు ఆ సూట్ కేసు మీద పడ్డట్టున్నాయి. వెంటనే ఆ పోలీసు ఆ సూట్ కేసును యువతలకు తీసి తిరిగేసి బోర్లేసి పరీక్ష చేస్తున్నాడు. పక్కన వాళ్ళను అడిగినట్టున్నాడు. వాళ్ళు సమాధానం చెప్పి ఉంటారు, ఇవి మావి కావని. అయితే ఇవి ఎవరివి, వాళ్ళెక్కడికి వెళ్ళారు అని అడిగి ఉంటారు. మాకు తెలియదని సమాధానం చెప్పి ఉంటారు. అందుకని సబ్ ఇన్స్పెక్టర్ తల ఊపుతూ వెనక్కి తిరిగాడు. ఇప్పుడే ఒక ఆయన వాకిట్లోకి వెళ్ళాడని చెప్పి ఉంటారు కూడా. లేకపోతే పోలీసులు ఎంతసేపైందని చెయ్యి ఊపుతూ అడిగే సావకాశం లేదు. ఇక నేను సూటిగా వెళ్ళటమా, అక్కడే కాసేపు ఆగిపోవటమా అనే సందిగ్ధావస్థలో పడ్డాను. వాళ్ళు అక్కడి నుండి కదలటం లేదు. నేను ఇక్కడి నుండి మెదలటం లేదు. ఏమనుకున్నారో ఏమో, క్షణంలో ఇద్దరు బయటకు వచ్చేశారు. వాళ్ళు ప్లాట్ఫారం చివరిదాకా వెళ్ళేటంత వరకు చూసి మరీ తిరిగి నా కుర్చీలోకి వచ్చి కూర్చున్నా. అమ్మయ్యా అనుకుంటూ. నలుగురు నా వైపు సస్పెషన్గా చూడటం మొదలుపెట్టారు. వాళ్ళను గమనించినట్లుగా నటించటానికి ప్రయత్నం చేశా. అందులో ఒక ఆయన ఏదో చెప్పబోతున్నట్టుగా ముందుకు ఒరిగి నా వైపు చూడటానికి ప్రయత్నం చేశాడు. పోలీసులు ఈ సూట్ కేసును తనిఖీ చేశారు అన్నాడు నాకంటే అధ్వానంగా హిందీలో. ఆ అమ్మాయి ఎవరు వచ్చి ఈ సూట్ కేసు నా దగ్గర పెట్టిపోయింది, మీరు చూశారు కదా అని అందామనుకున్నా. కానీ మళ్ళీ పస్తాయించా. ఆయన అన్న మాటలు వినిపించుకోకుండా ఉన్నట్టుగానే ప్రవర్తించా. పక్క ఆమె ఒక మగ ఆయనతో బెంగాలీ భాషలో ఏదో చెబుతుంది. నాకు పూర్తిగా అర్థం కాకపోయినా నా విషయమే అని మాత్రం స్పష్టంగా తెలుసుకున్నాను. నా వెనకాల ఎవరో లొడలొడ అరవంలో మాట్లాడుతున్నారు. నేను వెనక్కి తిరగంగానే చప్పున ఆపేశారు. ఇది కూడా అదే బాపతో అనుకున్నా. అందరి కళ్ళు ఒక్కసారిగా వెయిటింగ్ రూమ్ ద్వారం వైపు తిరిగినాయి. నేను ఇట్టే అటువైపే చూశాను. ఆ సబ్ ఇన్స్పెక్టర్, ఆ కానిస్టేబుల్ ఇద్దరు సూటిగా నా వైపే వస్తున్నారు. వస్తూనే సూట్ కేసు తాళం తీయండి అని జబర్దస్తిగా అన్నాడు సబ్ ఇన్స్పెక్టరు. ఇది నాది కాదు అన్నాను ఇంగ్లీష్లోనే. ఫిర్ కిస్కా హై? ఆ గొంతులో అథారిటీ స్పష్టంగా వినిపించింది. ఐ డోంట్ నో. ఇంతవరకు అబద్ధం చెప్పలేదని సంతృప్తి పడ్డా. నా బ్యాగ్ వైపు, ఆ పాత సంచి వైపు అనుమానాస్పదంగా చూశాడు. ఆ సంచిలో ఏమున్నాయి? అస్థికలు. సోదా చేస్తే మాత్రం ఏంలే అనుకున్నాను.
కానీ వాళ్ళ తీరుతెన్నులు నా వైపు చూసే పద్ధతి అంతా అసహ్యంగా ఉంది, చిరాకుగా ఉంది. నా మీద వాళ్లకు అంత భారీ ఎత్తున అనుమానం కలగటానికి కారణం ఆ సూట్ కేసేగా. అది నాది కాదన్నాను, అయిపోయింది. ఇంకా వాళ్ళు నా సంగతి పట్టించుకోవడం ఎందుకు? వాళ్ళ అనుమానం తీరాలంటే ఆ పెట్టెలో ఏముందో చూస్తే సరిపోలా? ఇట్లా అనుకుంటూనే ఉన్నా. వాళ్ళు ఆ సూట్ కేసును బలవంతంగా పగలగొట్టి మరీ తెరిచారు. మళ్ళీ ఆ ఫోటోలు నా కంటపడ్డాయి. సబ్ ఇన్స్పెక్టర్ కళ్ళు జిగేలుమన్నాయి. నలుగురు పోగేయారు వింతగా చూడటానికి. పెట్టెలోంచి ఏం బయటపడతాయో అని అంతా ఆదుర్దిగా చూస్తున్నారు. సిల్క్ బ్లౌజులు, హెయిర్ పిన్నులు ఒక్కొక్కటే కింద పడేస్తున్నారు. ఓ చిన్న పర్సు కనిపించింది. ఆ పర్సును బలవంతంగా తెరిచాడు కానిస్టేబుల్. దాంట్లో ఓ 100 రూపాయల నోటు మడతలు పెట్టి కుక్కేసినట్టుంది. ఇంకా లోపల మడతల్లో ఏం కనిపించిందో ఏమో. సబ్ ఇన్స్పెక్టర్ కళ్ళు పెద్దవి చేసి మొహం గాండ్రింపుగా పెట్టి నా వంక చూశాడు. అందర్నీ కసురుకుని వెళ్ళిపోమన్నాడు. లేచి నిలబడ్డాడు. పోలీసులకు కనుసంజ్ఞ చేయగానే ఆ పెట్టెలో కింద పడేసినవన్నీ కూడేసి మూత గట్టిగా బిగించి చేతుల్లోకి తీసుకున్నాడు. ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ మీ, సబ్ ఇన్స్పెక్టర్ సాత్వికంగానే అన్నాడు. నేను మెదలకుండా ఆయన వెనకాలే నా సంచులు పట్టుకుని నడిచాను. మీరు నాతో పోలీస్ స్టేషన్కు రావాలి అన్నాడు హిందీ భాషలో. ఈ సూట్ కేసు నాది కాదు, ఎవరో అమ్మాయి నన్ను చూడమని ఇచ్చి వెళ్ళిపోయింది అన్నాను అమాయకంగా. అవన్నీ అక్కడ చెప్పొచ్చు, మహా నిర్లక్ష్యంగా అన్నాడు. నాకు చెడ్డ కోపం వచ్చేసింది. చప్పున ఆగిపోయాను. సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఆగి వెనక్కి తిరిగాడు. ఎట్లా ఇప్పుడు తప్పించుకోవటం? నేను ఆ సమయంలో ఏం చెప్పినా ఆయన నమ్మే స్థితిలో లేడు. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. నిజానిజాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిందితురాలు తప్పించుకుపోవటం వలన నిర్దోషిని తీసుకువెళుతున్నాడు. అంతే, ఆయనకెవరెవరో తెలియదు. ప్రతివాడు దోషో నిర్దోషో అని రుజువయ్యేటంత వరకు. నాకు ప్రిన్సిపల్ అది కాదే, అందరూ నిర్దోషులే, దోషి అని రుజువయ్యేంత వరకు. కానీ నాకు అంత వ్యవధి లేదు. తెల్లవారితే పౌర్ణిమ, త్రివేణి సంగమంలో స్నానం చెయ్యాలి. ఇంకా చెయ్యాల్సినవి ఉన్నాయి. అసలు దానికోసమే బయలుదేరింది. ఇవన్నీ సబ్ ఇన్స్పెక్టర్కు చెప్పాల్సినవి కావు. చెబితే నమ్మడు కూడా. నా మనసు పరిపరి విధాలా పోతుంది. నేను పెట్టుకున్న సూత్రాలు, నేను ఆచరించదలుచుకున్న విధులు నాకే అడ్డం వస్తుంటాయి. నిజంగా నన్ను పరీక్ష చేయటానికే ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయనే మూఢనమ్మకంతో అది వరకు కొన్నింటిని తీవ్రంగా ఎదిరించాను. చివరికి నేనే గెలిచాను. ₹1 లంచం ఇవ్వకుండా నా భూమి నేను స్వాధీనం చేసుకున్నాను. కొన్ని ఏళ్లు పట్టింది. కొన్ని వందలు ఖర్చయినాయి. అయితే ఏం, నీతి నిజాయితీ నిలిచింది, ధర్మం గెలిచింది. ఇవన్నీ చాలా సంతృప్తి ఇచ్చే వాక్యాలు. ఏమైనా నా మూఢత్వంలో నేనుండటం వలన ఇతరులకు ఏ బాధ కలగలేదు. ఇప్పుడు కూడా అంత బెంకంగానూ దీని అంతు తేల్చుకుంటాను అని మొండి పట్టుదల పట్టడానికి వీల్లేదే. ఫారిన్ గూడ్స్ స్మగల్ చేశానని ఆయన ఆరోపణ. కళ్లకు కనిపిస్తున్న 2 ఫారిన్ రిస్ట్ వాచెస్ ఆ సూట్ కేసులోంచి తీసినవే. దానికి నేను బాధ్యత వహించాలి. ఆ సబ్ ఇన్స్పెక్టర్తో స్నేహం చేసుకోవటానికి ప్రయత్నం చేశా. ఆయన లొంగినట్లే కనిపించి మళ్ళీ కట్టేయబోతున్నాడు. నేను ఖచ్చితంగా చెప్పేశాను, ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు, నువ్వు ఒప్పుకుంటే మనం సర్దుబాటు చేసుకోవచ్చు అని. ఆయనకు అర్థమైనా అర్థం కానట్టుగానే మాట్లాడుతున్నాడు. నా ప్రిన్సిపల్స్కు తిరోధకాలు ఇచ్చేశాను. ఇది నా కోసం కాదు, మా నాన్న కోసం, ఆయన ఆత్మశాంతికి. దీంట్లో నా స్వార్థం లేదు. ఇది నా సమర్థత కాకపోతే ఆ ఇన్స్పెక్టరు అంతు తేల్చుకునేవాణ్ణి. ఇద్దరం అంగీకారానికి వచ్చేశాం. ఆయన నా మీద ఏ విధమైన కేసు లేకుండా చేసేటట్టు, ఆ సూట్ కేసు, ఆ రిస్ట్ వాచెస్ వగైరాలు ఆయనే తీసుకెళ్లేటట్టు, నేను సూటిగా అలహాబాద్ వెళ్ళటానికి అనుమతించేటట్టు, దానికి గాను నేను ఏం చెయ్యాలో, ఏమి చేయకూడదనుకున్నానో అది చేసేటట్టు, నా చేత నా అంతరాత్మకు విరుద్ధంగా అంత పని చేయించేశాడు. డబ్బు పోయినందుకు కాదు, నేనివ్వాల్సిన తీరు చూస్తుంటే నాకు మతిపోయినట్లనిపించింది. రానే వచ్చింది కాశీ ఎక్స్ప్రెస్. ఆ సబ్ ఇన్స్పెక్టరు నాకు ఎంతో ఉపకారం చేశాడు. పితృకార్యానికి అవరోధాలు తొలగించే ఆయన్ను స్వర్గానికి పంపాడు. అదే 10,000. గబగబా రైలు దగ్గరకు నడుస్తున్నాను. ఆ సబ్ ఇన్స్పెక్టర్ వంక, కానిస్టేబుల్ వంక చూస్తూ రైల్లోకి ఎక్కాను. వాళ్ళిద్దరూ దూరంగా కనిపిస్తున్నారు. వాళ్ళ వాలకం, ఆ నవ్వులు, ఆ పక్కపక్కలు చూస్తుంటే నాకు అనుమానం వేసింది. వాళ్ళసలు పోలీసు వాళ్ళేనా అని సందేహం తీవ్రంగా కలిగింది. వాళ్ళు పోలీసు శాఖకు సంబంధించిన వాళ్ళు కారు అని అంతరాత్మ ఘోషించినట్లనిపించింది. మాహా కసి వచ్చేసింది. తామసం పెరిగింది. కోపం అంతకంటే ఉధృతంగా ఆవహించింది. రైలు పెట్టెలోంచి అమాంతం దూకి వాళ్ల మీద పడదామన్నంత ఆవేశంతో గబాలన 1 మెట్టు దిగాను. వాళ్ళు కనిపెట్టినట్టున్నారు. గబగబా పరిగెత్తుతున్నారు. ఇంకో మెట్టు మీద కాలు పెట్టంగానే ఇంజను కెవ్వు కేక పెట్టింది. చప్పున లోపలికి వెళ్ళాను. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. నా బాధ డబ్బు పోయినందుకు కాదు,
మోసపోయినందుకు కాదు, నా అంతరాత్మకు వ్యతిరేకంగా చేయాల్సి వచ్చినందుకు. రైలు ప్లాట్ఫారం దాటేంత వరకు కళ్ళు విప్పి మరీ చూస్తూ నిలబడ్డాను. వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటారు. రైలు స్పీడు అందుకుంది, కానీ విసురును కొట్టేస్తుంది. ఎవరో పోలీస్ వేషధారి. ఆ అమ్మాయి ఎవరు? నేనెక్కడ వాణ్ణి? మేముగ్గురం ఇక్కడ కలవటం ఏమిటి? తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. మెల్లిగా వెనక్కి తిరిగి కూర్చోవటానికి సీటు కోసం చూస్తున్నాను. వేర్ ఈజ్ మై సూట్ కేస్? చెమటలు తుడుచుకుంటూ, రొప్పుతూ, ఆయాసపడుతూ ఆదుర్దుగా నన్ను నిలవేసి అడిగింది ఆ అమ్మాయి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.